వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఉద్యోగాల కోసం లంచాలు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. 2 లక్షల రూపాయలిస్తే గుడిలో ఉద్యోగం ఇప్పిస్తారని మోసం చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ ఆడియో క్లిప్ ద్వారా వెలుగులోకి వచ్చింది. ఆలయ అధికారుల ఆదేశాల మేరకు వేములవాడ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ ఆరోపణలపై లోతైన విచారణ చేపట్టాలని దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారం ఆలయ పాలనపై అనేక సందేహాలను రేకెత్తిస్తోంది. 2 లక్షలు ఇస్తే గుడిలో కొలువు అని దినపత్రికలో రావడం జరిగింది. సో దాని మీద మనకి ఎంక్వైరీ చేసుకుంటే ఇది మనకి ఎండోమెంట్ మినిస్టర్ మేడం దగ్గర కూడా వెళ్ళింది. ఆ మినిస్టర్ దగ్గర నుంచి మనకి కమిషనర్ సార్ దగ్గర కూడా వచ్చింది. ఎండోమెంట్ కమిషనర్ సార్ కూడా నాకు పంపించడం జరిగింది. దీంతో పాటు 2 ఆడియోస్ కూడా రిలీజ్ అయినాయి. ఆ ఆడియోస్ మేము విన్న తర్వాత సో దీని మీద మేము ఎంక్వైరీ చేస్తే తేలింది ఏంటంటే ఆయన పేరు లక్ష్మీనారాయణ. ఈయన ప్రీవియస్ గా మన దగ్గర 8 ఏజెన్సీ అవుట్ సోర్సింగ్ మీద పనిచేసేవాళ్ళు. వాళ్ళ దగ్గర 3 ఏజెన్సీస్ దగ్గర ఈయన పనిచేసేవాళ్ళు. ఫస్ట్ ఏమో ప్రాణాయం ఏజెన్సీ, సెకండ్ ఏమో శివబాలాజీ అండ్ థర్డ్ ఏమో సాన్వి. ఫ్రీ ఏజెన్సీ దగ్గర 12,000 తీసుకునేవాళ్ళు. ఏప్రిల్ మే నెలల్లో ఆయన ఫోన్ చేసేసి కొంతమందికి 2,50,000 ఇస్తే మీకు శానిటేషన్ లో ఇప్పిస్తాము జాబ్స్ అండ్ లడ్డు కౌంటర్ లో ఇప్పిస్తామని తను దళారుల్లాగా వ్యవహరించడం జరిగింది. సో ఇది కూడా మేము ఓపెన్ ఎంక్వైరీ చేస్తే ఫైండింగ్ కూడా జరిగింది. కాబట్టి దీని మీద నేను సిఐ గారికి ఒక లెటర్ పెట్టించి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నాను, యాజ్ ఏ ఈఓ రాజరాజేశ్వర టెంపుల్ గా నేను చెప్తున్నాను, ఇలాంటి మళ్ళా గనక ఇక్కడ గనక ఐడెంటిఫై అయితే ఇప్పుడు నేను సెక్షన్స్ పెట్టాను, 4 సెక్షన్స్, ఇక ముందు 6 లేకుంటే 8 సెక్షన్స్ పెడతాను. దయచేసి ఇలాంటి దళారుల వ్యవస్థ మా టెంపుల్లో పని చేయకూడదు, చేయరు కూడా. సో ఇక ముందు కూడా ఇలాంటివి వస్తే చర్యలు కంపల్సరీ తీసుకుంటాం. ఇప్పుడు కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించాం, వాళ్ళకి అరెస్ట్ కూడా చేయిస్తాం.